ఏమండి తాగితే ఏం పోయింది, తాగండి. తాగొద్దని ఆడవాళ్ళని చూశాను కానీ తాగమని కూడా వేసి పెళ్ళాన్ని నిన్నే చూస్తున్నాను. అబ్బా పార్టీయే కదా. తాగనని చెప్పాను అంతే. తాగని మూడుతో ఎలా వెళ్తున్నావే? ఫంక్షన్ లో ఇన్సల్ట్ కాదు. 10 మందిలో నన్ను ఫోన్ చేసి అవమానించారు. వాళ్ళు తాగమన్నది ఇంపోర్టెడ్ విస్కీ గానీ విషం కాదుగా. మీ అమ్మ పెట్టే చద్దన్నం కన్నా ఎంతో మంచిది. అమ్మ సంగతి ఇప్పుడు ఎందుకు? సభ్యత సంస్కారం తెలియని మీ సమాజం నాకు పెండకపోతే సమానం. వాళ్ళు నీ ఫ్రెండ్స్. అవునులే, ప్రజల్ని చూడడానికి అలవాటు పడ్డ మీకు అన్ని అనాగరికంగానే ఉంటాయి. మనిషి అన్నాక కల్చర్ కావాలంటే నిజమే. పార్టీ పేరున పరాయివాడి భార్య మీద చేసి మాట్లాడడం కల్చరు అంతేగా. మీ అమ్మను వదిలొచ్చావని నన్ను ఏడిపించాలని ఇదంతా చేస్తున్నారా? ఇదిగో మా అమ్మ పేరు తాండి నీ మర్యాద దక్కరు. ఏమిటండి మీరు చెప్పే బోర్డు ఏం నువ్వు ఉద్దేశం? మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా రజని? వస్తే నేను దాచుకుంటానా? దాచుకున్నా అంటే ఏమిటండి మీ ఉద్దేశం? ఉన్నమాటే. అవసరం తీరిపోయిందిగా, మళ్ళీ మొదలెట్టారు. నాదా అవసరం? నువ్వే చేసింది. ఆ 2 క్షణాల కోసం నేను వెదవనవుతాను అనుకోకు. అయితే చాలా దూరం వచ్చిందన్నమాట. అబ్బాయి గారి మంచం అమ్మాయి గారి మంచం నెల నుండి దూరంగా ఉన్నాయట. వాళ్ళ ఇంట్లో పని చెప్పింది. అది సరే గాని నేను విన్నానండి. ఏమిటది? అసలు విషయం విడాకుల దాకా పోయిందని నోటీసులు ఇచ్చుకున్నారని. అదే ఇంకో నెల 2 నెలల్లో ఉంది టైము. అయినా ఆడదానికి అంత అహంకారం కూడదండి. ఆ మాట అంటే నేను ఒప్పుకోనండి. ఈ కళ్యాణ్ ఒట్టి మెతకరం కాబట్టి ఆడిస్తుంది. అదే నిజమేలేండి. అడగదిలో పెళ్ళం కడిపేసి బయటకు వచ్చి నేసాలు మెలేసే వాళ్ళు ఉన్నారు. ఈయన గారికి అదే చేత. హలో, నేను కళ్యాణ్. ఏమిటండి ఇక్కడంతా మన గురించి చాలా అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. అయితే నువ్వు లంచ్కి భోజనం కాలేజ్ పట్టరా. ఇద్దరం కలిసి భోజనం చేసావంటే కొంత నోళ్ళు మూతపడతాయి. రజని ప్లీజ్. దట్స్ ఆల్. రానాయన బాగున్నావా? అమ్మాయి రాలేదే? బాగుందా? బాగానే ఉంది. నువ్వెలా ఉన్నావు? సరే, నువ్వు ఇక్కడికి రావడం అమ్మాయికి తెలుసా? లేదు, పక్కూరికి వచ్చాను. దానిలోనే కదా చూసి వెళ్దామని. భోజనం అయిందా? భోజనం ఇంకేం లేమ్మా, ఎప్పుడు చేసేదే కదా. ఎప్పుడు చేసేదే, ఇప్పుడు చేసావా అని. అమ్మా, నేను మనసారా భోజనం చేసింది చివరిసారిగా ఇంట్లోంచి వెళ్ళిన రోజేనమ్మా. నీ చేత్తో కొంచెం అన్నం పెడితే మనసారా తిన్నామని వచ్చానమ్మా. నువ్వు భోజనం చేసి చాలా రోజులు అయిందంటే నాకు కడుపు తరుక్కుపో. అందుకేరా తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాన్ని జేబు చూస్తుందనే సాగుతూ వచ్చింది. చిన్నప్పుడు గోరు ముద్దలు కలిపి నీకు తినిపించేదాన్ని. ఇలాగే తిన్నాయన. వస్తానమ్మా. మంచిది నాయన, క్షేమంగా వెళ్ళి కొంచెం భోజనం చేసేటప్పుడు నీకు మీ అమ్మ దృష్టి తగిలిందా బంగారు? అమ్మా, మళ్ళీ నేను ఇంట్లో ఉండే రోజు వస్తుందంటావా? పిచ్చివాడ, తప్పకుండా వస్తుందిరా. ఆ నమ్మకం నాకుంది. నీకుండే గుండె నిద్రం అందరికీ ఉండదమ్మా. మీ అమ్మ బ్రతికేది ఆస్తిపాస్తుల మీద కాదురా, ఆ గుండె నిబ్బరంతోనూ ఆ ఆత్మవిశ్వాసంతోనే బ్రతుకుతోందని ఎప్పుడు గుర్తుంచుకో. వెళ్ళపడు. వెళ్ళిరా నాయన. వస్తానమ్మా. 10 మంది నోట్లో నన్ను పడేయాలనగా కావాలని పరిగెట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళొచ్చారా? కాదు, ఇక్కడ కరువైన ఆత్మీయతను వెతుక్కుంటూ వెళ్ళాను. అంటే ఇక్కడ వాళ్ళు ఎవరికి ఆత్మీయతలు లేవనా? ప్రేమించి పెళ్లి చేసుకున్న దానికంటే ఆవిడ ఎక్కడైందా మీకు? ఇప్పుడేమైంది? ఒకసారి మా అమ్మని చూసి వచ్చాను, దానికి అంత రాద్దాంతం. బంకలేనమ్మా డొంక పట్టుకుని వేసిందట. ఇక్కడి నుంచి ఏదో మూట గట్టికెళ్ళి ఆవిడకి ఇచ్చి రావడానికి వెళ్ళొచ్చారా? ఇచ్చొచ్చారా? ఆవిడ తిండికి లేకుండా లేదు. కావాలంటే నీళ్ళంటే 1000 మంది పెట్టగలరు. కామ్ డౌన్, కామ్ డౌన్, ప్లీజ్ కామ్ డౌన్. అది సరేనయ్యా, వెళ్ళబడేదాన్ని చెప్పెళ్ళొచ్చు కదా. ఓ మై గాడ్, ఫెంటాస్టిక్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎంతండి? ఎంత కంట్రోల్ చేసుకోవాలి? అది మాటలకు అర్థం ఉందా? ఇదిగో మర్యాదగా మాట్లాడండి. నేను అసలు మంచిదాన్ని కాను. ఇంకెప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళని ప్రమాణం చేయండి. నేను చేయను. అంటే మళ్ళీ వెళ్తారా? వెళ్తాను, ఆవిడ ఇక్కడ తీసుకొస్తాను. అది నా ఇష్టం. అంతేనా? అంతే. సరే.
ఆగమ్మా బేబీ బేబీ ఆగు. ఏముందమ్మా ఈ కుర్రాళ్ళకి తల్లే గాని పెళ్ళాం ఏమైపోతాయి మొన్న మీ ఆయన చేసింది అదేగా చూడయ్యా పువ్వు లాంటి అమ్మాయి నిన్ను నమ్మి చేసుకుంది ఇలా చేయడం ఏమీ బాగోలేదు. ఎంత తెలివి తక్కువ పని చేశావమ్మా. మై డియర్ కర్మ డోంట్ క్రై ప్లీజ్ డోంట్ క్రై. చూడు మిస్టర్ కళ్యాణ్, బ్రతికున్న తల్లిని ఎప్పుడైనా చూడొచ్చు గాని మనుషులు పోతే తిరిగి తీసుకురాలేం. బీ కేర్ఫుల్ ఫర్దర్, బీ కేర్ఫుల్. ఏమిటమ్మా ఇది ఏమిటా గొడవ మేమిద్దరు పెళ్లి చేసుకోవాలండి. లేకపోతే చచ్చిపోవాలండి చచ్చిపోవడం అంటే పెళ్లి మేలుగా చేసుకోండి ఎలాగమ్మా? తీరుగమాము దయచూచదవో రామమ్మా వసావు నా పేరు రామమ్మ గారే మల్లమ్మ వసా సీతమ్మ ఏమిటే ఈ సంగీతం ఆ తాళం పిచ్చెత్తిపోతోంది. ఇదిగో చూడు మీ పెళ్లి అయితే కానీ మీ పిచ్చి కుదరట్లేదే. అవునండి, మా అయ్యగారు కాకినాడ వెళ్ళారండి. ఆ వచ్చే లోపల మా పెళ్లి జరిగిపోవాలండి. ఆ వచ్చారనుకోండి మా పెళ్లి జరగదండి. ఈ ఊళ్ళో మా కాకినాడ ఎదిరించగలిగింది మీరు ఒక్కరే కదండి అని చెప్పి మీ కాలే పడవని వచ్చామండి. అయ్యా లేవండి ఏ గుళ్ళోనే మీ పెళ్లి ఏర్పాటు చేస్తాను. అయ్యో బాబాయ్ మా పిచ్చి మహారాజుకి అన్యాయం జరిగిపోతుంది. ఈ విషయం ఎలాగన్నా చెప్పింది విన్నావా? అంతా విన్నావా? అంతా విన్నాను. ఏంటి ఈ చెల్లికి ఆ పిచ్చోడికి పెళ్లి జరిపించేస్తుంది. ఎవరు? అదల్లమ్మ. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు నేను వెళ్ళి మీ నాన్నగారికి ఈ విషయం చెప్పేద్దాము. బాగుంటదా? బాగుంటది. తలుపులు కాదు, ఇది మా పిన్ని. పిన్నేమిట్రా పిన్నేసు? అబ్బే లేదమ్మా. ఇది మా నాన్న గూఢచారి నెంబర్ 1 జేమ్స్ బాండ్ 999. ఇక్కడ జరిగేవన్నీ మా నాన్నకు చేరేసేది ఇదే. అబ్బాయి గారు అబద్ధాలు చెప్తున్నారమ్మా. చంపేస్తాను. ఆవు చచ్చిపోవడం దగ్గర నుంచి నీ కోళ్ళని ఇంట్లో వెళ్ళిపోయేదాకా ఇదే అన్నిటికీ కారణం. ఏవే తలుపులు చిన్న ఇంటి వాసాలు లెక్క పెడతావా? నీ సంగతి నాకు తెలుసు గాని నువ్వు ఆ కాంట్రాక్ట్ తో చేరి ఇంత గంధం నడుపుతావు నాకు తెలియదే. రోహి సరే ఎక్కడా ఎక్కడా అది? లేవే, లే. నువ్వు ఇంక ఊర్లో ఉంటానికి వెళ్ళలేదు. ఏ ఊరన్నా వెళ్ళి తలుపులు మూసుకుని మర్యాదగా బతకడం నేర్చుకో. ఒరే ప్రసాద్, అమ్మా, దీన్ని వెంటనే పొలి మీద దాటించు. అలాగే. మళ్ళీ ఇది ఊర్లో అడుగు పెట్టిందా దీని బుర్ర డెక్కించి సున్న బొట్లు పెట్టి గాడి మీద ఊరేగిస్తానని చెప్పు. ఇదే గాడిద, దీనికి వేరే గాడిద ఎందుకు? పద, పద. లెఫ్ట్ 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 రైట్ రైట్